ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి యూనియన్ ట్రస్ట్ బ్యాంక్ ఫౌండేషన్ ద్వారా ఈ 40 సీటర్ బస్సు మీరు చూస్తున్నారు, ఇది డొనేట్ చేస్తారు. దాదాపు నేను ఒక సంవత్సరం నుండి వాళ్ళ వెంబడి పడుతున్నాను. పర్టికులర్లీ గర్ల్స్ స్టూడెంట్స్, ఎండాకాలంలో అమ్మాయిలు కొంచెం వాళ్ళు చున్నీస్ గిట్ట వేసుకుని అంబ్రెలా పెట్టుకుని బాధేసింది. వాళ్ళ కంపల్సరీ హాస్టల్ నుండి మన కాలేజ్ వరకు బస్సు ఉండాలనే ఒక సదుద్దేశంతో ఒక బస్సు ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో ఈ బస్సు కాక ఇంకో బస్సుకు ట్రై చేస్తున్నాను. ఇది 40 సీటర్ బస్సు. సో మెయిన్గా ఇది ఇంటర్నల్, ఓన్లీ ఇక్కడ విత్ ఇన్ ద క్యాంపస్ అనమాట, నాట్ అవుట్ సైడ్. సో అంటే ఇప్పుడు అత్యవసర బస్సులో క్యాంపస్ బయట, కానీ ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. కాబట్టి దీనికి సహకరించిన యూనియన్ బ్యాంక్ సీజీఎం గారు రవీంద్రబాబు గారు, అదేవిధంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ అపర్ణ మేడం గారు, శుక్లా గారు, రాధాకృష్ణ గారు, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతాను. ఇది ఒక మొదటి మెట్టు మాత్రమే. సో శాతవాహన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము, దాంట్లో ఇది ఒక భాగమే. ఇంకొక బస్సు కూడా త్వరలో ఎస్బీఐ వాళ్ళని కూడా నేను అడగడం జరిగింది. వాళ్ళు కూడా అండర్ ప్రాసెస్లో ఉంది, యాక్టివ్ అండర్ ప్రాసెస్. కాబట్టి త్వరలో ఇంకో బస్సు కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సహకరించిన యూనియన్ బ్యాంక్ వాళ్లకు ఒక విధంగా చెప్పండి, నేను చాలా కష్టపడ్డాను. సో 1 year నుండి వాళ్ళు అడుగుతున్నాను. వాళ్ళు రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ అన్నారు, కానీ టికెట్లకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శాతవాహనలో భవిష్యత్తు చేసుకుంటామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఓన్లీ విత్ ఇన్ క్యాంపస్ అండి, అంతే. అమ్మాయిలకు మాత్రమే, అమ్మాయిలకు విత్ ఇన్